ఈ నెల 17వ తేదీ రోజు రిట్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. సుబ్బారావు న్యాయవాది మీద జరిగినటువంటి ఏదైతే ఇన్సల్ట్ చేసినటువంటి సిఐ మీద మనం రిట్ పిటిషన్ ఫైల్ చేసినాము. అయితే ఆ రిట్ పిటిషన్ ఇవాళ మళ్ళీ 12వ బెంచ్ పైకి రావడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఈ వాదోపవాదనలో జడ్జి గారు చాలా స్పష్టంగా చాలా సీరియస్ అయ్యాడు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ను ఇమ్మీడియట్లీగా డిపాజిట్ చేయమని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఆ యొక్క సుబ్బారావు మీద విపరీతంగా ఆయనకు థ్రెట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రొటెక్షన్ గురించి మరి మేము రిక్వెస్ట్ చేస్తే దీని మీద మీరు ఎవిడెన్స్ని తీసుకొని రండి, వచ్చిన వెంబడే మేము కేసును చేసేస్తామని చెప్పేసి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి జడ్జి గారు చెప్పడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఈ దాంట్లో మరి మేము ఆల్రెడీ పర్సనల్ నోటీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ పంచగుట్ట గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన నెక్స్ట్ డేట్లో మోస్ట్లీ రావచ్చు కోర్టుకి. మరి ఈరోజు ఉన్నటువంటి ఈ కేసును మళ్ళీ తిరిగి వచ్చే ఆఫ్టర్ వెకేషన్ తర్వాత వాయిదా ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రులకి మరియు ఈరోజు జరిగినటువంటి కోర్టులో మన సుబ్బారావు గారి పైన ఎవరైతే SHO గారు అతని పైన చేసినటువంటి దుష్పరిణామం అందరికీ తెలిసిందే. ఈరోజు కోర్టు ఆర్గ్యుమెంట్స్లో జడ్జి గారు వారిపైన తీవ్రంగా ఆగ్రహించి ఏవైతే సీసీ ఫుటేజ్లు అక్కడ ఉన్నాయో వాటిని ప్రిజర్వ్ చేయమని, అంతేకాకుండా ఈ మన సుబ్బు పైన కూడా కొన్ని శక్తులు అతని పైన ఆరోపణలు చేసుకుంటూ అతని పైన చర్య తీసుకోవడం కూడా ప్లాన్ చేస్తున్నాయి కాబట్టి ఆయనకు ప్రొటెక్షన్ కూడా అడిగినాము. అది కూడా ఈరోజు జడ్జి గారు పరిగణనకు తీసుకుంటూ వచ్చే వాయిదాకి ఎవిడెన్స్ లేస్తే అతను కూడా రక్షణ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయాలు చూసుకుంటూ ఉంటే రోజు రోజుకి ఈ జరుగుతున్నటువంటి సంఘటనల దృష్ట్యా హైకోర్టు చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని ఈ సీసీ ఫుటేజ్ మరియు సుబ్బారావు ప్రొటెక్షన్ విషయాన్ని నెక్స్ట్ వాయిదాకి తప్పనిసరిగా మాకు ఇస్తుందని తెలుపుతున్నాం. జరిగిన సంఘటనలు ఏ విధంగా జరిగింది, అక్కడ ఎవరెవరు ఏమేం చేశారు అనేది ఆ ఎవిడెన్స్ సీసీ రికార్డులన్నీ కూడా భద్రపరచమని ఆర్డర్ చేశారు. దానికి వారు జీపీ గారు కూడా అంగీకరించి రిజర్వ్ చేస్తామని చెప్పారు. తర్వాత మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో ఇంకా ఏమైనా ఉన్నాయంటే తీసుకొని రమ్మని చెప్పి వీటిని అన్నిటినీ చూసి తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని వెకేషన్ కోర్టు తర్వాత ఆఫ్టర్ వెకేషన్కి వేస్తా అన్నారు. ఇంకొక గవర్నమెంట్ గారికి ఒక ముఖ్యమంత్రి గారికి వినయం ఏంటంటే ఈరోజు వరకు కూడా మనకి హోంశాఖ మంత్రులు ఎవరూ లేరు. మరి ఈరోజు అంతకుముందు చేవెళ్ళలో ఒక అమ్మాయిని, స్వప్న అనే అమ్మాయిని సొంత అన్న చంపేస్తే అంత చంపకముందే ఎన్నోసార్లు ఆ పోలీస్ వాళ్ళకి ఆ రిప్రజెంటేషన్స్ ఇస్తే నాకు ప్రాణభయం ఉంది అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈరోజు అమ్మాయి చనిపోయింది. మరి ఈరోజు ఆ పోలీస్ వారికి ఇంతవరకు యాక్షన్ లేదు, మరి సస్పెన్షన్ లేదు, మరి ఎందుకు చేయలేదు అంటే పోలీస్ వాళ్ళే అంటే ఏది చేస్తే అది చెల్తుంది అనుకుంటున్నారా? ఇమీడియట్గా ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా సుబ్బారావుకే కాదు ఏ అడ్వకేట్ కూడా ఎలాంటి పోలీసులు హాని తలపెట్టినా బయట వాళ్ళ నుండి హాని పెట్టినా తప్పకుండా మేముంటాము, నేను కూడా ఉంటాను. మీ అందరూ చట్టంలో ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాబట్టి దయచేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, మరి దయచేసి గుర్తుంచుకొని పోలీసులు కూడా అత్యుత్సాహము కొన్ని విషయాలలో మానుకొని పబ్లిక్కి న్యాయం చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.